దర్శకుడు రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ నంబర్ 1 హీరో అంటూ చెప్పారు. ఈ జనరేషన్లో అద్భుతమైన హీరో అంటే అది కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమేనని. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ట్రిపుల్ ఆర్ సినిమా సమయంలో మేము చాలాసార్లు చూసాం. ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నటుడు ఒక సీన్ ఎలా వస్తే బాగుంటుందనేది దర్శకుడు చెప్పే ముందే అతనికి అర్థమైపోతుంది. ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది స్క్రీన్ మీద ప్రేక్షకులు చూస్తారు, కానీ కెమెరా వెనుక మేము ఆయన పనితనం చూసి ఆశ్చర్యపోతాం. ఎందుకంటే ఒక సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ని ఆయన ముందుగానే ఊహించగలడు. మేమెంత క్రియేటివ్గా రాసినా ఎలా ఉన్నా మరి దాని ఎన్టీఆర్ జడ్జిమెంట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందని. ఇప్పుడున్నటువంటి హీరోల్లో టాప్ మోస్ట్ హీరో అంటే అది మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని అంటున్నారు విజేంద్ర ప్రసాద్. సో విజేంద్ర ప్రసాద్ రాజమౌళి తండ్రి. అంతేకాకుండా రాజమౌళి చేసే ప్రతి సినిమాకి ఆయనే కథ రాస్తారు. మరి నిజంగానే కొమరం భీమ్ అనేటువంటి ఒక క్యారెక్టర్ అనుకున్నప్పుడే ఎన్టీఆర్ తప్ప ఆ పాత్రకి ఎవరు జస్టిఫికేషన్ ఇవ్వలేరని, అందుకే ఎన్టీఆర్ని ఆ పాత్రలో నటింపచేశామని. పులితో ఫైట్ సీన్ అయితే అసలు ఒక పులి ఇంకొక పులితో అయితే ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపించిందని. మాకైతే బెస్ట్ పార్ట్ సినిమాలో అదేని. అంతేకాకుండా ఇంటర్వెల్ సీన్ కోసం కూడా ఎన్టీఆర్ ఎంతో కష్టపడ్డారని ఈ విషయాల గురించి చెప్పుకొచ్చారు విజేంద్ర ప్రసాద్. సో చాలా రియలిస్టిక్ పర్ఫార్మర్ అని. ఎన్టీఆర్తో నటించడం అంత ఈజీ కాదు కాబట్టే ట్రిపుల్ ఆర్ సినిమా సమయంలో మేము తారక్ నటనని చాలా బాగా ఎంజాయ్ చేశాం. అందుకే ఇప్పుడు ఇండియాలోనే ఆయన పేరు ప్రఖ్యాతులున్న హీరోగా మరి మారడం చాలా సంతోషంగా ఉందని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మరోసారి ఎన్టీఆర్తో వర్క్ చేసేటువంటి అవకాశం కోసం చూస్తుంటామని. గతంలో ఆయనతో చేసినటువంటి 3 సినిమాలు, అది స్టూడెంట్ నంబర్ 1 కానీ, సింహాద్రి కానీ, యమదొంగ, ఇప్పుడు ట్రిపుల్ ఆర్, అన్నీ ఒక